ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి రంగస్థలంలో అర్జునుడు అనేకమైనటువంటి అస్త్రములను ప్రయోగించి తన యొక్క వైశిష్ట్యాన్ని నిరూపించుకున్న తరువాత అకస్మాత్తుగా కర్ణుడు ఆ రంగప్రవేశం చేసి అర్జునుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, నీకు వచ్చినటువంటి విద్యలు నాకు కూడా వచ్చు, నేను కూడా ప్రయోగిస్తాను అని చెప్పి సిద్ధపడినప్పుడు వెంటనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి దుర్యోధనుడు పరమ సంతోషంతో కర్ణార్జునుల మధ్య ద్వంద్వయుద్ధం జరగాలి అని అభిలషించాడు. అలా ద్వంద్వయుద్ధం జరగాలి అని అభిలషించినప్పుడు యథార్థానికి ఎవరూ కూడా ఇది ద్వంద్వయుద్ధం జరగవలసినటువంటి ప్రదేశం కాదు కదా, ఇది కేవలం కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం కొరకు మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి ప్రదేశం కదా అని ఎవరు అనలేదు. నిజానికి కర్ణుడు అర్జునుడితో యుద్ధానికి సిద్ధపడినప్పుడు అర్జునుడు కూడా నేను నీతో ద్వంద్వయుద్ధానికి సిద్ధంగా ఉన్నానన్న మాట అనలేదు. పిలవనప్పుడు ఒక సభలోకి ప్రవేశించి బలవంతంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చెయ్యడం దానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవించడానికి యోగ్యమైన లోకాల్ని చేరుకోవడానికి మార్గం అవుతుంది అని కర్ణుడితో మాట్లాడాడు తప్ప నీతో నేను ద్వంద్వయుద్ధం చెయ్యను అని కానీ వైముఖ్యాన్ని కానీ అర్జునుడు కూడా ప్రదర్శించలేదు. అటువంటి సమయంలో కర్ణుడు ఆ ద్వంద్వయుద్ధాన్ని ప్రారంభం చేస్తూ మేఘాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ప్రయోగించినటువంటి కారణం చేత అకస్మాత్తుగా ఆకాశమంతా మబ్బులు కమ్మేసి చీకటైపోయి ఆ చీకట్లో అర్జునుడు కూడా కనపడలేదు. అర్జునుడు కూడా కనపడకపోయేసరికి ఆయన మీదే అన్ని ఆశలు పెట్టుకుని ఇంత గొప్ప విలుకాడు, ఈయన వలన ఈ వంశం ఎంతో కీర్తి పొందుతుంది అనేటటువంటి సంతోషంలో ఉన్నటువంటి కుంతీదేవి అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ పరిణామం చేత బెంగ పెట్టుకుని స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే విదురుడు చందనోదకాన్ని తీసుకొచ్చి ఆవిడ ముఖం మీద చిమ్మిన తరువాత ఆవిడ మళ్ళీ స్పృహని పొందింది. ఈలోగా అర్జునుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. వాయువు ఈ మేఘములన్నిటినీ కూడా చెదరగొట్టేసినటువంటి కారణం చేత మళ్ళీ వెలుగొచ్చింది. మళ్ళీ కర్ణార్జునులిద్దరూ కూడా రంగస్థలం మీద కనపడ్డారు. అకస్మాత్తుగా కృపాచార్యుడు రంగప్రవేశం చేశాడు. రంగప్రవేశం చేసి ఆయన కర్ణార్జునుల మధ్యలోకి వెళ్ళి ఒక మాట అన్నాడు. కురుకులజుండు పాండునకు కుంతికి పుత్రుడు రాజధర్మ బంధుర చరితుండు నీ వెతనితోడ రణం బొనరించెదేని విస్తరముగ నీదు వంశమును తల్లిని తండ్రిని చెప్పినన్ దొరయగుదేని నీకెదిరి దుర్బల శక్తి ఇతండు సూపెడిన్. కర్ణుడి వంక తిరిగి కృపాచార్యుడు అన్నాడు, ఈ అర్జునుడు కురుకులానికి చెందినటువంటి పాండురాజు గారికి కుంతీదేవికి జన్మించినటువంటి కుమారుడు. ఈయన రాజధర్మమును తెలుసున్నటువంటి వాడు. అటువంటి వాడు ఇవాళ విద్యా ప్రదర్శనం కోసమని ఈ రంగస్థలం మీదకు వచ్చాడు. నువ్వు ఇతనితో ద్వంద్వయుద్ధానికి సిద్ధపడుతున్నావు. ఒకవేళ నువ్వు ఇతనితో ద్వంద్వయుద్ధం చెయ్యాలి అని అనుకుంటే నీ వంశం ఏమిటి, నీ తల్లెవరు, నీ తండ్రెవరు, ఈ విషయాలు కూడా సభకంతటికి చెప్పిన తరువాత అప్పుడు దానిని బట్టి అర్జునుడి నీతో ద్వంద్వయుద్ధం చేస్తాడు అన్నాడు. ఎప్పుడైతే ఈ మాటలు అన్నాడో వెంటనే కర్ణుడు తరువాతి అస్త్రాన్ని ప్రయోగించడం మానేసి తల ఉంచుకుని సిగ్గుతో నిలబడిపోయాడు. ఆయన అలా నిలబడగానే ఇక ఆ ద్వంద్వయుద్ధం జరిగేటటువంటి అవకాశం లేదు.
ఇంత విలుకాడైన నిజానికి ప్రారంభంలోనే ఆయన వేసినటువంటి మేఘాస్త్రము చేత అర్జునుడు కూడా కప్పబడి సభామంటపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆందోళన చెందేటటువంటి రీతిలో పరమాద్భుతంగా అస్త్రప్రయోగం చేసినటువంటి కర్ణుడు ఉత్తర క్షణంలో మళ్ళీ ఇంకొక అస్త్రాన్ని ప్రయోగించడానికి అవకాశం లేని రీతిలో మానసికంగా బాగా కుందిపోయాడు. ఇక అస్త్రప్రయోగం చెయ్యలేదు. ఆ అస్త్రప్రయోగం చెయ్యకుండా అవమానపడి నిలబడిపోయినటువంటి కర్ణుని యొక్క దైన్య స్థితిని దుర్యోధనుడు చూశాడు. చూసి వెంటనే కృపాచార్యుడిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు. రాజవరుడైన పార్థుతో రాజుగాని ఈతడనిసేయగా తగడేని వీని నెల్లవారును చూడంగా ఈక్షణంబ రాజు చేసదనే నంగరాజ్యమిచ్చి. అర్జునుడు పాండురాజు గారి యొక్క పుత్రుడు, రాజధర్మములు తెలిసిన్నవాడు, రాజకుమారుడు అని కదా నువ్వు అంటున్నావు. అటువంటి రాజకుమారుడితో పోరాడడానికి వేరొకడు రాజకుమారుడయ్యుంటే తప్ప ఎలా సరిపోతుందని కదా నీ ఉద్దేశ్యం. కాబట్టి కృపాచార్య, ఈ క్షణంలోనే నేను ఈ కర్ణుడికి అంగరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేస్తాను అని వెంటనే భీష్ముణ్ణి ఆ తరువాత ధృతరాష్ట్రుణ్ణి సంప్రదించి అంగరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేస్తూ ఉత్తర క్షణంలో అక్కడ ఉన్నటువంటి వైదిక బృందాన్నంతటినీ పిలిచి మంత్రోచ్చాటనం చేయించి ఆ అభిషేకం చేయించి అంగరాజ్యానికి రాజుని చేశాడు. ఇంతమంది ముందు చాలా బాధాకరమైన రీతిలో అవమానం పొందాననేటటువంటి ఇబ్బందితో నిలబడిపోయినటువంటి కర్ణుణ్ణి ఆ రోజున ఆదుకున్నటువంటి వాడు, మళ్ళీ కర్ణుడు సంతోషంగా తలెత్తుకు తిరిగేటట్టుగా చేసినవాడు, ఆ కర్ణుడికి ఆసరా అయినవాడు, జీవితాంతం కర్ణుడు మర్చిపోలేనంత మహోపకారం చేసి ఊహించని రీతిలో అంతఃపుర ప్రవేశాధికారం కల్పించి ఆయనని ఒక రాజుని చేసినటువంటి వాడు దుర్యోధనుడు. ఇప్పుడు దుర్యోధనుడు చేయడంలో నిజానికి ఉదార హృదయంతో చేశాడు అని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆయనకి ఆ అవసరం ఉంది. అర్జునుడికి ఎదిరించి పోరాడగలిగినటువంటి ఒక వీరుడు కావాలి. ఇన్నాళ్ళు అటువంటి వీరుడు లేడు. ఇప్పుడు అటువంటి వీరుడు తటస్థించాడు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు దుర్యోధనుడు. వెంటనే కర్ణుడికి పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం చేసిన తర్వాత కర్ణుడు అన్నాడు, ఇంతమంది రాజులున్నటువంటి ఈ సభలో, ఇంతమంది పెద్దల ముందు నువ్వు నాకు మహోపకారం చేశావు, అంగరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశావు, నన్ను ఒక రాజుని చేశావు. ఇటువంటి నీకు నేను ఏమిచ్చి ప్రత్యుపకారం చెయ్యగలను? కాబట్టి నా నుండి నువ్వు ఏం కోరుకుంటున్నావో చెప్పమన్నాడు. నాకు కావలసింది ఒక్కటే, నాతో నువ్వు స్నేహం చెయ్యి, నువ్వు కూడా నాతో నా అంతఃపురానికి రా, మనిద్దరం పరమస్నేహభావంతో ప్రవర్తిద్దాం. ఎప్పుడైతే ఇంత పెద్ద సభామంటపంలో కర్ణుడు నిరుత్తురుడై నిలుచున్నటువంటి సందర్భంలో దుర్యోధనుడు అంతగా ఆదుకుని స్నేహహస్తాన్ని అందించి అంగరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడో, చాలా సంతోషించినటువంటి కర్ణుడు దుర్యోధనుడితో స్నేహం చేయడానికి అంగీకరించాడు. ఇది కర్ణుడు బాగా జ్ఞాపకం పెట్టుకున్నాడు. జ్ఞాపకం పెట్టుకుని అటువంటి సందర్భంలో నన్ను ఆదరించినవాడు దుర్యోధనుడు. ఏకంగా రాజపదవిని కట్టపెట్టాడు. అటువంటి దుర్యోధనుడితో నేను అరమరిక లేనటువంటి స్నేహాన్ని పొందుతాను అని ఆనాటి నుంచి దుర్యోధనుడి బాధ తన బాధగా స్వీకరించాడు. దుర్యోధనుడి యొక్క సుఖం తన సుఖంగా స్వీకరించాడు. దుర్యోధనుడు మనసులో ఏది కోరుకుంటూ అంటాడో అది జరగాలి అని తన మనసులో సంకల్పం చేస్తుండేవాడు. ఎలా ప్రవర్తిస్తే దుర్యోధనుడు సంతోషిస్తాడో అలా ప్రవర్తిస్తూ ఉండేవాడు. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. యథార్థానికి ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము అనేటటువంటిది ఏర్పాటు చేసినప్పుడు అందులో అస్త్ర విద్యా ప్రదర్శనము కొరకు మాత్రమే అది ఉద్దేశింపబడింది. అందుకే అర్జునుడు వచ్చి తనకున్నటువంటి అస్త్ర సంపదని తాను ప్రదర్శించాడు. కర్ణుడు వచ్చి నేను కూడా నాకున్నటువంటి అస్త్ర విద్యా లాఘవాన్ని ప్రదర్శిస్తాను అన్నప్పుడు ద్రోణాచార్యుడు అడ్డుపెట్టలేదు. ద్రోణాచార్యుడు తప్పకుండా నువ్వు కూడా ప్రదర్శించవచ్చు అన్నాడు.
దానిచేతనే కర్ణుడు అస్త్ర ప్రదర్శనానికి సిద్ధపడ్డాడు. కానీ ద్వంద్వయుద్ధానికి ప్రేరేపించినటువంటి వాడు దుర్యోధనుడు. నిజానికి ద్వంద్వయుద్ధానికి ప్రేరేపించినప్పుడు ఇది ద్వంద్వయుద్ధానికి సంబంధించిన వేదిక కాదు కదా, ఇద్దరు కలిసి యుద్ధం చేయడానికి కాదు కదా పెట్టింది. గదాయుద్ధం అంటే ఒకడు తన యొక్క విద్యని చూపించలేడు కాబట్టి భీమ దుర్యోధనుల మధ్య ఏర్పాటు చేశాం. ఇద్దరూ ద్రోణుడి దగ్గర చదువుకున్నారు కాబట్టి ఇద్దరూ తగినటువంటి జోడీ కాబట్టి ఎవరు బాగా నేర్చుకున్నారు అన్నది తెలుస్తుంది. కాబట్టి అర్జునుడికి సంబంధించినంత వరకు నిజానికి ఎదురుగుండా వేరొక విలుకాడు ఎవరూ లేడు. ఆయనకున్న అస్త్ర విద్యా ప్రదర్శనం ఆయన చేశాడు. కాబట్టి ద్వంద్వ యుద్ధం చేయవలసిన అవసరం ఏముంది అని ఎవరు అడగలేదు. అక్కడ అడగలేదు కాబట్టి కర్ణుడు ప్రారంభం చేశాడు. కాబట్టి కర్ణుడి యందు దోషం లేదు. దుర్యోధనుడు నువ్వు ద్వంద్వయుద్ధం చెయ్యి అని చెప్పాడు, వద్దు అని ఎవరనలేదు. అర్జునుడు స్వీకరించను అన్నమాట అనలేదు. కాబట్టి ఆయన ద్వంద్వయుద్ధానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడ్డ తర్వాత ఒక అస్త్రాన్ని ప్రయోగించేశాడు. ఆయన మేఘాస్త్రాన్ని ప్రయోగించడం పూర్తయిపోయింది. వెంటనే అర్జునుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ అస్త్రాన్ని ఆ అస్త్రబలంతో అణిచిపెట్టాడు. మళ్ళీ చీకట్లు పోయి మళ్ళీ వెలుతురు వచ్చింది. అప్పుడు అసలు కృపాచార్యుడు ప్రవేశించి మాట్లాడవలసిన అవసరం ఏమిటి? మాట్లాడితే ఎప్పుడు మాట్లాడాలి? ఆ ద్వంద్వయుద్ధం ప్రారంభం కావడానికి ముందు మాట్లాడాలి. నువ్వు అర్జునుడితో ద్వంద్వయుద్ధం చెయ్యాలనుకుంటున్నావు కదా, అర్జునుడు ఫలానా, నువ్వెవరు అని అడగాలి. మరి ద్వంద్వయుద్ధం మొదలైపోయి ఒక అస్త్రం వేసేసిన తర్వాత అర్జునుడు కూడా వేసేసిన తర్వాత ద్రోణాచార్యుల వారు అంగీకరించి ఊరుకున్న తర్వాత కృపాచార్యుడు ఎవరు? ఆయన ఎందుకు చాపాలి అసలు? పోని అదే సిద్ధాంతం అండి, అలాగే ఉంటుంది యుద్ధం అంటే. అందుకని అర్జునుడి వైపు చెప్పి అడిగాడు కృపాచార్యుడు. లేట్ అయినా ఆలస్యం అయిపోయింది అనుకోండి, కాదనం. ఆలస్యం అయిపోయినా కూడా కృపాచార్యుడు జోక్యం చేసుకోవడంలో తప్పు లేదు అని అంటారా? మరి కురుక్షేత్ర సంగ్రామం వేళటికి కర్ణుడు కుంతీదేవి యొక్క కుమారుడిగా ప్రవేశించలేదుగా యుద్ధభూమిలోకి. నిజానికి కర్ణుణ్ణి చంపేసినప్పుడు కూడా అర్జునుడికి తెలియదుగా నా అన్నగారని. అర్జునుడి వరకు ఎందుకు, ధర్మరాజుకి తెలియదు, భీముడికి తెలియదు, నకులుడికి తెలియదు, సహదేవుడికి తెలియదు. తెలుసున్నది కృష్ణ పరమాత్మకు ఒక్కటే. తెలుసున్న కృష్ణ పరమాత్మ పాండవులకు చెప్పలేదు, ఆయన మీ అన్నయ్య అన్న విషయాలు. కాబట్టి కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం వేళటికి కర్ణుడు సాంఘికంగా ఏ హోదా పొంది ఉన్నాడో కురుక్షేత్ర సంగ్రామం జరిగే వేళటికి కూడా అదే హోదాలో ఉన్నాడు. మరి కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు అర్జునుడు యుద్ధం చేయడానికి అనుమతి ఉంది, యుద్ధం చేయొచ్చు, తప్పు లేదు. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం దగ్గర యుద్ధం చేయడానికి ఎందుకు అభ్యంతరం వచ్చింది? ఇక్కడ అభ్యంతరం ఉంటే అక్కడ అభ్యంతరం ఉండాలి. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు పడగొట్టిన వాళ్ళు, పాండవ పక్షంలో వాళ్ళు పడగొట్టిన వాళ్ళు అందరూ క్షత్రియులా? అందరినీ అలాగే పడగొట్టారా? రాజుల్ని రాజకుమారుల్ని పడగొట్టారా యుద్ధం చేసినప్పుడు? మరి అప్పుడు లేని సిద్ధాంతం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది కృపాచార్యుడికి? ఇప్పుడు ఎలా తీసుకొచ్చాడు దీన్ని? పైగా ఒక అస్త్రాన్ని ప్రయోగించిన తరువాత ఈ మాటలు ఎలా చెప్పాడు? పోనీ ధర్మం తప్పడం కృపాచార్యుల వారికి ఎప్పుడూ అంగీకారయోగ్యం కాదండి అని మీరు అన్నారనుకోండి. అభిమన్యుణ్ణి పడగొట్టినప్పుడు కౌరవులందరూ చుట్టుముట్టి పడగొట్టినటువంటి పాపంలో భాగం పంచుకున్నవాడు కృపాచార్యుడు. ఎందుకంటే అభిమన్యుడి యొక్క సారథిని చంపింది కృపాచార్యుడే. మరి ఆయన చేయలేదా అధర్మయుద్ధం? ఆయన చంపలేదా అభిమన్యుడి యొక్క సారథిని ఒకప్పుడు? మరి ఇక్కడ నీతి చెప్పినవాడు అక్కడ ఎందుకు నీతి పాటించలేదు? మరి పాటించడానికి వచ్చేటప్పుడు ఒక నీతే, ఇంకొకటికి చెప్పడానికి వచ్చేటప్పటికి ఒక నీతే. మరి అసలు ఎందుకు జోక్యం చేసుకున్నట్టు కృపాచార్యుడు? కృపాచార్యుడి కన్నా నిజానికి అధ్యాపకత్వంలో ద్రోణుడికి పెద్ద చెయ్యి. ద్రోణాచార్యుల వారు ఎప్పటికీ గురువు అని పిలువబడ్డాడు. కృపాచార్యుడు కూడా పాఠం చెప్పాడు. కానీ ఎవరు పాఠం చెప్పారు అంటే ద్రోణుడి పేరే చెప్తారు. ఎందుకంటే కృపాచార్యుడి కన్నా నిస్సందేహంగా సమర్థుడు ద్రోణుడు. అందుకే ద్రోణుడే పాఠం చెప్పాడు అందరికీ. అయినప్పుడు ద్రోణుడు జోక్యం చేసుకోలేదు కదా, ద్వంద్వయుద్ధాన్ని ఆపమని ద్రోణుడు అనలేదు కదా. మరి కృపాచార్యుడు ఎందుకు అనాలి ఆ మాట? పోని అప్పుడంటే వేరండి,
ఏదో జరిగిపోయింది అభిమన్యుడి విషయంలో, అదొక హఠాత్ పరిణామం. అవతల సైంధవుడు అడ్డగించాడు, మిగిలిన నలుగురు రాలేదు. అభిమన్యుడు పెచ్చరిల్లిపోతే అందరితో పాటు కృపుడు కూడా ఉన్నాడు అంటారా? మరి సౌప్తిక పర్వంలో ఆ అశ్వత్థామతో కలిసి రాత్రివేళ నిద్రపోతున్నటువంటి పిల్లల్ని చంపేస్తుంటే బయటే నించునున్నాడుగా కృపాచార్యుడు. లోపల అశ్వత్థామ చంపేస్తున్నాడు ఉపపాండవులని తెలుసు, దృష్టద్యుమ్నుణ్ణి చంపేస్తున్నాడని తెలుసు, శిఖండిని చంపుతున్నాడని తెలుసు. వీళ్ళనే కాదు, ఏనుగుల్ని గుర్రాల్ని కూడా చంపాడని తెలుసు, శిబిరాల్ని తగలపెట్టాడని తెలుసు. ఇంత అధర్మయుద్ధం చేసిన అశ్వత్థామ వెనకాతల వెళ్ళడానికి ఏం అభ్యంతరం రాలేదా? మరి అశ్వత్థామతో అంటకాగాడుగా. అశ్వత్థామతో కలిసి వెళ్ళినప్పుడు ముందు కొన్ని నీతులు చెప్పాడు, తప్పిలా చేయకూడదని, అది సత్యం. కానీ విడిచి వెళ్ళిపోయాడా అశ్వత్థామని? వెళ్ళలేదుగా, అశ్వత్థామతో కలిసే ఉన్నాడుగా. అంటే ఆజన్మాంతం ధనుర్విద్యకి సంబంధించినంత వరకు ధర్మమెన్నడు తప్పనివాడు అన్న కీర్తి కృపాచార్యుడికి ఏం లేదుగా. ఆయన ఎన్నో దోషాలు చేశాడు అన్నది భారతంలోనే కనపడుతోంది కదా. మరి ఇన్ని దోషాలు కృపాచార్యుడే తర్వాతి కాలంలో చేసి ఉన్నప్పుడు ఆ కృపాచార్యుడికి కర్ణుడి యొక్క విషయాన్ని ప్రశ్న చేసి నువ్వు అర్జునుడితో ఎలా యుద్ధం చేస్తావని ద్వంద్వ యుద్ధాన్ని ఆపే అధికారం ఎవరిస్తే చేశాడు? అసలు ఆయన ఎందుకు జోక్యం చేసుకున్నట్టు? ఆయన మనసులో ఏ అభిప్రాయం ఉంది? ఎందుకని నేను ఇంత విచారణ అడుగుతున్నానంటే, కృపాచార్యుల వారు అక్కడ జోక్యం చేసుకున్న కారణం చేత భారతం ఒక పెద్ద మలుపు తిరిగిపోయింది. ఆయన జోక్యం చేసుకుని ఆపాడు ద్వంద్వయుద్ధం. ఆపడం కాదు, కర్ణుడు అవమానపడే రీతిలో ప్రశ్నించాడు. పోనీ ఆ ప్రశ్న నిజమైన ప్రశ్న కాదు, యథార్థమునకు ఆ ప్రశ్న భారతంలో చివరి వరకు నిలబడలేదు. నిలబడిన మాట యథార్థమైతే అర్జునుడు ఎప్పుడూ కర్ణుడితో యుద్ధం చేయకూడదు ద్వంద్వయుద్ధం. మరి కురుక్షేత్రంలో చేసి చంపాడుగా. అప్పుడు పనికిరాని నీతులు ఇప్పుడు పనికొచ్చాయా? ఇప్పుడు నిష్కారణంగా కర్ణుడిని నిలదీశాడా? నిలదీసి ఏం మెహర్భాని సాధించాడు? కర్ణార్జునుల మధ్య ద్వంద్వయుద్ధాన్ని ఆపాను అన్నంత వరకు సంపాదించాడు. కర్ణుడు అవమానం పాలయ్యాడు, అంతవరకు చేశాడు. కానీ అది ఏ విపత్కర పరిణామానికి దారితీసింది? వెంటనే దుర్యోధనుడు ఆ అవకాశాన్ని వాడుకున్నాడా? వాడుకుని అవకాశాన్ని అందిపుచ్చుకొని అంగరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడా? చెయ్యగానే సహజంగా ఏ మనిషి అయినా అంత అవమానాన్ని సభాముఖంగా పొందిన తరువాత ఎవరు అక్కరకొచ్చాడో, ఎవడు తాను ఊరట పొందడానికి కారణమయ్యాడో వాడి ఎందుకు కృతజ్ఞతని పొందుతాడా? పొందడా? కృతజ్ఞతని పొందుతాడు. కాబట్టి సహజంగా కర్ణుడు దుర్యోధనుడిని ఏమడిగాడు? ఇంతటి మహోపకారం చేశావు, నేను నీకేం చెయ్యగలనని అడిగాడు. నువ్వు నాతో స్నేహం చెయ్యన్నాడు. అప్పటికి చాలా అందంగా జవాబు చెప్పాడు దుర్యోధనుడు. కర్ణుడు మాటిచ్చాడు. ఇప్పుడు కర్ణుడు దుర్యోధనుడి పక్షం వైపుకి తిరిగిపోయాడు. ఇలా ఆపి, ఇలా సారం లేని ప్రసంగాన్ని కృపాచార్యుల వారు చేసి ఉండి ఉండకపోతే మహాభారతం ఏ మలుపు తిరిగి ఉండేది? కర్ణార్జునులు ఇద్దరూ ద్వంద్వయుద్ధాన్ని చేసి ఉంటే, ద్రోణుడు ఊరుకున్నట్టే ఊరుకుంటే, కృపాచార్యుడు కూడా. అర్జునుడు గెలిచాడనుకోండి, అర్జునుడు గెలిచిన తరువాత అర్జునుడు గెలిచిన తర్వాత దుర్యోధనుడు రాజ్యం ఇవ్వవలసిన అవసరం ఎందుకు కలుగుతుంది? యుద్ధం జరిగిపోయిందిగా, ద్వంద్వయుద్ధానికి ఎవరు అడ్డు పెట్టలేదుగా. అక్కడ కర్ణుడు అవమానింపబడవలసిన ప్రసక్తి లేదుగా. దుర్యోధనుడి పట్ల అంత కృతజ్ఞతాభావం పెంపొందించుకోవడానికి కావలసిన సందర్భం అసలు ఏర్పడదుగా. ఏర్పడనప్పుడు కర్ణుడు దుర్యోధనుడి వైపు వెడతాడన్న ప్రశ్న లేదుగా. లేనప్పుడు మహాభారతం నడవదుగా. కర్ణుడు ఉన్నాడన్న ధైర్యంతో కదా ఆ దుర్యోధనుడు చిట్ట చివరి వరకు కూడా యుద్ధానికి ముందంజ వేశాడు. కర్ణుడే పక్కన లేకపోతే, కర్ణుడే అంత స్నేహశీలి కాకపోతే, నేను నీకు పక్కన ఉంటానన్న మాట తప్పకుండా కర్ణుడు తన పక్కన ఉంటాడన్న విశ్వాసము దుర్యోధనుని యందు పూర్తిగా నిలబడకపోతే అసలు దుర్యోధనుడు ఒక్కనాటికి యుద్ధానికి వెళ్ళేవాడు కాదు, రాజ్యం ఇచ్చేసేవాడు పాండవులకు. అంటే 18వ పర్వం వరకు వెళ్ళడానికి వీలుగా 1వ పర్వంలో జోక్యం చేసుకుని అనవసరపు మాటలు మాట్లాడిన వాడెవరు? కృపాచార్యుడే.
ఆయన అలా మాట్లాడి ఉండకపోతే కథ ఇంకొక మలుపు తిరిగేది అనే విషయంలో మీకు ఎవరికైనా భేదాభిప్రాయం ఉందా? ఉండే అవకాశం ఉంటుందా? పైగా అసలు ఎందుకు ఏ అవసరానికి మాట్లాడాడు కృపాచార్యుడు? ద్రోణాచార్యుడే మాట్లాడటం లేదు కదా, భీష్ముడు మాట్లాడలేదు కదా. అసలు ఆ సభలో ఒక విచిత్రం ఉంది. భీష్ముడు ఏం మాట్లాడితే అది మాట్లాడతాడు ద్రోణుడు. ద్రోణుడు అక్కడ ఉన్నాడని కృపాచార్యుడు ఉండిపోయాడు. కృపాచార్యుడి చెల్లెలి పేరు కృపి. ఆ కృపిని పెళ్లి చేసుకున్నవాడు ద్రోణాచార్యుడు. బావగారు ఇక్కడ ఉన్నారని కృపాచార్యుడు ఉండిపోయాడు. భీష్మాచార్యులు వారు ఉండిపోయారని ద్రోణాచార్యులు వారు ఉండిపోయారు. నిజానికి భీష్ముడు ద్రోణుడు సమవయస్కులు. అందుకే ఎప్పుడైనా భీష్ముడు ఏదైనా మాట్లాడితే ద్రోణుడు కాదనడం. ఎందుకంటే తాను ఎంతో దరిద్రం అనుభవించినటువంటి వాణ్ణి ఇంత గొప్ప స్థితిలో నిలబెట్టినవాడు భీష్ముడు. భీష్ముడి పట్ల ద్రోణుడి గౌరవం అది. భీష్ముడి పట్ల ద్రోణుడికి ఏ గౌరవం ఏర్పడిందో అటువంటి గౌరవమే కర్ణుడికి ఇప్పుడు దుర్యోధనుడి యందు ఏర్పడింది. ద్రోణుడు ఏమంటాడో అదే కృపాచార్యుడు అంటూ ఉంటాడు సాధారణంగా. ద్రోణుడు తండ్రి కాబట్టి ద్రోణుణ్ణి విడిచిపెట్టలేక అశ్వత్థామ ఉండిపోయాడు. భీష్ముడు ద్రోణుడు కర్ణుడు, భీష్ముడు ద్రోణుడు కృపుడు అశ్వత్థామ, ఈ నలుగురు కౌరవుల దగ్గర ఉండిపోవడానికి కారణం భీష్ముడు అక్కడ ఉండిపోవడం. అందుకుని ఈ నలుగురు ఒక చోట ఉండిపోయారు. అయినప్పుడు తాను మాట్లాడేటప్పుడు తనకన్నా పెద్దవాళ్ళు సభలో ఉన్నారుగా. ద్రోణుడు ఉన్నాడు, అసలు పాఠాలు నేర్పిన ఆయన. తనేదో చిన్నప్పుడో పాఠం చెప్పాడు. ఇప్పుడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ఏర్పాటవడానికి ప్రధాన కారకుడు ద్రోణుడు. దానికి అనుమతిని ఇవ్వవలసిన వాడు ద్రోణుడు, ఇచ్చినవాడు ద్రోణుడు. అయినప్పుడు భీష్ముడు మాట్లాడలా, ధృతరాష్ట్రుడు మాట్లాడలా. మహారాజ హోదాలో మాట్లాడితే ధృతరాష్ట్రుడు మాట్లాడాలి, అథవా ఒక్క కారణానికి మాట్లాడితే కుంతి మాట్లాడాలి. ఎందుకని? సహజ కవచ కుండలములతో ఉన్నవాడు కాబట్టి ఈ కర్ణుడు నా పుత్రుడు. ఇప్పుడు చెప్తున్నాను సభాముఖంగా, ఇన్నాళ్లు దాపరికం వహించా. ఇవాళ ప్రారంభమైనటువంటి ఈ వైషమ్యాలు భవిష్యత్తులో ఎక్కడికి దారితీస్తాయో. ఎక్కడికి దారి తీసినా పోగొట్టుకునేది నా బిడ్డల్ని కదా అని మాట్లాడే అధికారం ఏమైనా ఉంటే, ద్వంద్వయుద్ధాన్ని ఆపే అధికారం ఏమైనా ఉంటే యథార్థానికి కుంతీదేవికి ఉంది. మరి అసలు కృపాచార్యుల వారు దేని కొరకు దూరినట్ట మధ్యలోకి? నీకెందుకంత బాధ అంటారేమో. అలా దూరబట్టి కదా కర్ణుడికి అవమానం జరిగింది. అవమానం జరగబట్టి కదా దుర్యోధనుడు అవకాశం వాడుకున్నాడు కాబట్టి కదా స్నేహం అంకురించింది. స్నేహం అంకురించబట్టి కదా దుర్యోధనుడి వెనక ఉన్నాడు. ఉండబట్టి కదా ధైర్యంగా కురుక్షేత్రానికి వెళ్ళాడు. వెళ్ళబట్టి కదా భారత యుద్ధం జరిగింది. లేకపోతే ఆదిపర్వం దగ్గరే భారతం అయిపోయింది. ఇది పెనుమలుపు. అర్జునుడితో యుద్ధం చేసేవాడు లేకే తటపటాయిస్తున్నాడు దుర్యోధనుడు. ఇప్పుడు చక్కగా భర్తీ చేశాడు ఆ స్థానాన్ని. ఎవరు భర్తీ చేశారు? యథార్థానికి కృపాచార్యుల వారు తన నోటి మాటతో భర్తీ చేశాడు. అయితే అసలు కృపాచార్యుడి ఉద్దేశ్యం ఏమై ఉంటుంది? ఏదో కారణం లేకుండా జోక్యం చేసుకోకూడదు కదా. ఆయన్ని తొందరపడి తప్పుపట్టడానికి వీల్లేదు. ఎందుకనంటే ఆయన గురుస్థానంలో ఉన్నవాడు. పాండవులకు కౌరవులకు మొదట పాఠం నేర్పినవాడు ఆయనే. అయినప్పుడు ఏ కారణం లేకుండా అకస్మాత్తుగా మధ్యలోకి వచ్చి ఆపేసి ఏదో మాట్లాడతాడా? ఏదో ఉండాలి ఆయన ఉద్దేశ్యం. ఏ ఉద్దేశ్యానికి ఆపి ఉంటాడు అంటే, భారతాన్ని పరిశీలిస్తే సహజంగా మనకు ఒక విషయం స్ఫురిస్తుంది. బహుశः ఇందుకే ఆపి ఉంటాడు వాళ్ళిద్దరి యుద్ధాన్ని. ఏ కారణం అయి ఉంటుంది? పాఠం నేర్పబడినటువంటి అర్జునుడి కన్నా గొప్ప విలుకాడు ఇంకొకడు లేడు అన్నది ద్రోణుడికి మొదటి నమ్మకం. ద్రోణాచార్యుల వారికి ఆ నమ్మకం ఉంటే కృపాచార్యుల వారికి ఉంటుంది. పైగా మీరు భారతాన్ని పరిశీలిస్తే కృపాచార్యుల వారికి అర్జునుడి మీద పక్షపాతం ఉందని, అర్జునుడి మీద చాలా అభిమానం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. అన్నిటికన్నా విశేషం ఏమిటంటే కృపాచార్యుల వారు చిరంజీవి. ఆయన మరణించడు. అందుకే భారత యుద్ధం ప్రారంభం అవుతోందనగా ధర్మరాజు గారు వచ్చి కృపాచార్యుడికి నమస్కారం చేస్తే ఓ మాట అన్నాడు, నేను మరణమును పొందను అన్నాడు. నాకు మరణం లేదు అన్నాడు. మరణం లేనివాడు దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే అసలు నిజానికి ద్రోణుడు మరణించాడు.
అశ్వత్థామ చిరంజీవి, కానీ కృష్ణుడి యొక్క శాపాన్ని పొంది కథలో ఎక్కడా కనపడకుండా ఉగ్రమైన రూపంతో వెళ్ళిపోయాడు. కౌరవపక్షాన యుద్ధం చేసి అశ్వత్థామతో కలిసి వెళ్లి సౌప్తిక పర్వంలో అక్కడ జరిగిన అన్యాయంలో కనీసంలో పక్కన నించున్నాడన్న పాపమైన మూట కట్టుకున్నవాడు కృపాచార్యుడు. కానీ అదే కృపాచార్యుడు పాండవ కౌరవ యుద్ధం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ పాండవుల పక్షానికి వచ్చాడు. వచ్చి పరీక్షిత్తుకి గురువయ్యాడు. గురువై పాఠం నేర్పాడు. ఆయన కథ సుఖాంతమైంది. చక్కగా ఆయనకి ఏమి ఇబ్బంది కలగలేదు. ఆయన జీవితంలో ఆయన ఏమి ఇబ్బంది పొందలేదు. కానీ ఆయన వేసిన విత్తనం ఉందే, ఆ విత్తనం ఏం చేసిందంటే కేవలంగా ఒక 10-11 మంది తప్ప ఇంకెవరు మిగల్లా. ఎంతమంది మిగిలారంటే ఓ 7 మిగిలారంతే పాండవుల వైపు. 5 కృష్ణుడు సాత్యకి, పాండవులు 5 కృష్ణుడు సాత్యకి. దుష్టజుమ్నుడు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారుగా. అటువైపు మిగిలిన వాళ్ళు ఎవరు? అశ్వత్థామ మిగిలాడు, కృతవర్మ మిగిలాడు, కృపాచార్యుడు మిగిలాడు. వాళ్ళు 3. కానీ వీళ్ళే అయినా చిరంజీవిత్వాన్ని పొంది ఆఖరికి పాండవులందరూ వెళ్ళిపోయి కృష్ణుడు కూడా అవతార పరిసమాప్తి చేసిన పాండవ వంశాంకురమైన పరీక్షిత్తుకు కూడా పాఠం చెప్పినవాడు కృపాచార్యుడు. చిరంజీవి భవిష్యత్ సప్తర్షుల్లో ఒకడుగా పేరు పొందాడు ఇతర పురాణములను బట్టి. మరి ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి కృపాచార్యుడు ఏ కారణానికి జోక్యం చేసుకుని ఉంటాడు? ఎందుకు అసలు ఆపి ఉంటాడు ఆ ద్వంద్వ యుద్ధాన్ని? ఆపి ఈ బేల మాట ఎందుకు మాట్లాడాడు? ఇగో అర్జునుడు ఫలానా, నువ్వెవరు అని ఎందుకు అడిగాడు అసలు? మళ్ళీ నేను పాఠం అంతా చెప్పక్కర్లేదు. 2 4 2 3 6 2 4 8 2 5 10 మళ్ళీ ఎక్కని చెప్పాలా? అలా ఆపబట్టి కదా కరుణ అవమానింపబడ్డాడు, అవమానింపబడబట్టి కదా దుర్యోధనుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మళ్ళీ ఈ కథ అంతా ఎందుకు అంటే మీరు ఆలోచించండి. ఒక్క విషయం మాత్రం అవగతమవుతుంది. ఏమిటి అంటే ద్రోణుడు కృపుడికి బావగారు. ద్రోణాచార్యుల వారి మీద ఎనలేని నమ్మకం పెట్టుకున్నవాడు భీష్మాచార్యుల వారు. అప్పటి వరకు కృపుడు పాఠం చెప్పాడు కృపాండవులకు. ద్రోణాచార్యుల వారు బంతిని నూతిలో పడిపోయిన దాన్ని బాణములు వేసి పైకి తీసినప్పుడు ఎవరిది అని అడిగి పిలిపించి వీళ్ళకి గురుస్థానంలో కూర్చోపెట్టి ఆయనకి జీవితంలో దరిద్రం అనుభవించవలసిన అవసరం లేకుండా ద్రోణాచార్యుడిని కాపాడి రక్షించి ఉన్నతికి తీసుకొచ్చినవాడు భీష్మాచార్యుల వారు. ఇప్పుడు అటువంటి భీష్ముడు చూస్తున్నాడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనాన్ని. బహుశः ద్రోణుడు కానీ కృపాచార్యుడు కానీ ఏమని చెప్పుకుంటుంటారు భీష్ముడితోటి? అర్జునుడి కన్నా గొప్ప విలుకాడు లేడు అని చెప్పుంటారు కదా. అంటే అలా చెప్పు ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటి? ఆ ఉద్దేశ్యంతోనే తయారు చేశారు అర్జునుడిని. వాళ్ళ మనసుల్లో భావాలు ఏవైనా కానివ్వండి, ధర్మ సంరక్షణకు ఉపయోగపడతాడనుకున్నారో, అర్హుడు అనుకున్నారో, ఏమనుకున్నారో కాసేపు పక్కన పెట్టండి. వాళ్ళు అర్జునుణ్ణి గొప్ప విలుకాడిగా తయారు చేశారు. అది దైవ సంకల్పం, అలా జరిగింది. కానీ అన్ని విధాల అర్జునుడితో సమానమైన వాడు, అన్ని విధాల అర్జునుణ్ణి దాటాలనుకుంటున్నవాడు కూడా ఒకడు ఉన్నాడు. నివురుగప్పిన నిప్పులా వాడు కూడా ఇంత సాధన చేస్తున్నాడు. కానీ వాడికి ఆ పేరు ఇవ్వకపోవడం వల్ల, ప్రఖ్యాతి ఇవ్వకపోవడం వల్ల, వాడిని అలా ప్రోత్సహించకపోవడం వల్ల, వాడికి ఆ గౌరవాన్ని పొందవలసిన దాన్ని పొందడానికి అవకాశం కల్పించకపోవడం వల్ల మాత్సర్యంగా మార్చుకుంటున్నాడు అర్జునుడి పట్ల. ఇది ప్రమాదమునకు వెడుతుందని గుర్తించడంలో వైక్లభ్యం పొందారు అందరూ. అది ఎక్కడ బయటపడిపోయింది? కర్ణుడి మాటలలో బయటపడిపోయింది కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో. అందుకే తిన్నగా వచ్చి అర్జునుడిని ప్రశ్నిస్తూ మాట్లాడాడు. మాట యందు కాఠిన్యం కనపడింది. అందుకే ఎందుకని ఆయన బాధ పాపం అటువంటిది మనసులో. వీళ్ళు కాబట్టి సహజంగా ఏం చెప్పుంటారు? అర్జునుడు ప్రదర్శించినట్లుగా అస్త్రాలు ఎవరు ప్రదర్శించరు. మేము ఇంత బాగా నేర్పాం, ఇంత గొప్పవాడిని చేశాం అంటే భీష్ముడు సంతోషిస్తాడు. ఆ పిల్లవాడి యందు అటువంటి నైపుణ్యం ఉంది, దాన్ని మేము బాగా సానపట్టి వృద్ధిలోకి తెచ్చాం అని అనుకుని ఉండి ఉంటారు. వాళ్ళు ఊహించనిది, కుంతి ఊహించనిది, ద్రోణుడు ఊహించనిది, ధృతరాష్ట్రుడు ఊహించనిది,
కలిసి చదువుకున్న దుర్యోధనుడే ఊహించనిది హఠాత్ పరిణామం ఏమిటంటే కర్ణుడు వచ్చి జబ్బచరిచి అర్జునుడికి ఎదురుగా నిలబడ్డాడు. అవకాశాన్ని వాడుకుని మలుపు తిప్పినవాడు దుర్యోధనుడు. ద్వంద్వయుద్ధం చెయ్యి అన్నాడు. ద్వంద్వయుద్ధం వరకు అర్జునుడితో నేను నిలబడలేను, కేవలం నేను కొన్ని అస్త్రాలు చూపించగలనని కర్ణుడు అనలేదు. అంత ఉత్సాహంతో రా అన్నాడు. నిజానికి అర్జునుడు అనలేదు. ఇది చూస్తున్నాడు కృపాచార్యుల వారు, ఇది చూస్తున్నాడు. అర్జునుడు ఏమన్నాడు? పిలవని సభకి వచ్చి ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు. అంతే. కర్ణుడు ఏమన్నాడు? పిరికి వాళ్ళకి బలహీనులకు చెప్పే మాటలు చెప్పకు, బాణాలేయి అన్నాడు. అంటే ఎవరి యందు ఉత్సాహం పూనిక ఉన్నాయి? అప్పటికా పరిస్థితుల్లో చూస్తే నిష్పక్షపాతంగా భారతం తర్వాత చదివినట్లుగా మీరు భావన చెయ్యొద్దు. నేను నిన్న నుంచి చెప్తున్నాను ఈ మాట. అప్పటి వరకే అయితే ఏమనుకుంటారు? అయ్యి బాబోయ్, అర్జునుడు అనుకున్నాం కానండి, ఈ పిల్లాడెవరో ఇతని విషయం కూడా కొంచెం పరిశీలించవలసిందే, లేకపోతే ఇంత ధైర్యంగా వచ్చాడనుకోవడం ఎలా? పైగా ఏదో తెంపరతనంగా మాట్లాడుతున్నాడేమో అంటే అసలు బాహ్యంలో ఆ రూపం కానీ, ఆ శౌర్యం కానీ, ఆ స్ఫూర్తి కానీ అలా ఉన్నాయని చెప్పి నన్నయ్య గారే చెప్తున్నారా లేదా? కాబట్టి ఇది అందరికీ ఆశ్చర్యకరమైపోయింది. అమ్మ, మనం అనుకోలేదురా, వీడు ఇంత గొప్పవాడా, ఇంత సాధన చేశాడా వీడు. మనం చెప్పిన పాఠం అర్జునుడు బాగా పట్టుకున్నాడని మనం అనుకున్నాం, కాదు ఇంకోటి కూడా పట్టుకున్నాడు. ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది. ఇది అనుకోలేదు. అందరూ తెల్లబోయి చూస్తున్నారు. చూస్తుండగా ఏమవుతుందిలే అనుకున్నారు. కానీ మొదటి అస్త్రం కర్ణుడేశాడు. అదేం మామూలుగా వేయలేదు. మేఘాస్త్రం వేసేటప్పటికి కటిక చీకటి కప్పుకుంది. ఈ కటిక చీకటి కప్పుకున్నప్పుడు సహజంగా ఏమైందంటే కుంతి స్పృహ తప్పిపోయింది. అర్జునుడు ఏమైపోయాడు? అర్జునుడు ఏమైపోయాడని కుంతీదేవి స్పృహ తప్పింది తల్లి కాబట్టి. శిష్యుడు కాబట్టి మనం వీడిని బాగా తయారు చేశామని చెప్పాం, ఈ చీకట్లో ఇంకా కూడా ఏమైనా చేశాడా? అసలు వీడు ఉన్నాడా, ఊడిపోయాడా అన్న ఆందోళన ఎవరికి ఉంటుంది? సహజంగా తయారు చేసిన గురువులు ద్రోణుడికి కృపుడికి ఉంటుందా, ఉండదా? నా మీదకి ఎందుకు వస్తుంది, ద్రోణాచార్యుల వారి మీదకి పోతుంది, ఆయన కదా నేర్పింది అనడానికి బావగారు, బావమరిది బతకగోరుతాడు. ఆ బావగారు ఉన్నారని కదా కృపాచార్యుల వారు ఇక్కడ ఉన్నాడు. మరి తన చెల్లెల్నే కదా ఇచ్చాడు. పైగా ఇద్దరు కవల పిల్లలు, కృపాచార్యుల వారు కృపి చంద్ర మహారాజు గారు పెంచాడు. వాళ్ళిద్దరూ కవల పిల్లలు. కవల పిల్లలంటే కలిసి పుట్టారు, కలిసి పెరిగారు, కలిసి అనుకోకుండా ఓ చోట ఉన్నారు. సాధారణంగా అన్న చెల్లి ఓ చోట ఉండరు. ఎంత అమ్మ కడుపులో కలిసి ఉన్నా, ఎంత తర్వాత కలిసి పెరిగినా ఏదో ఒక రోజున అన్న చెల్లెళ్ళు దూరంగా ఉంటారు. ఎందుకంటే అన్నగారు ఎక్కడో ఉంటాడు, చెల్లెలు వివాహం అయిపోయిన తర్వాత భర్తతో ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి ఇద్దరు విడిగా ఉండక తప్పదు ఎప్పుడో అప్పుడు. కానీ వాళ్ళ అదృష్టం ద్రోణుడు కృపాచార్యుడు ఒకచోట ఉన్నారు. అందుకని చెల్లెల్ని రోజు చూస్తున్నాడు, ద్రోణుణ్ణి చూస్తున్నాడు. బావగారు ఇంత గౌరవం తెచ్చుకున్నారు, బావగారు ఇంత బాగా పాఠం చెప్పారు, అమ్మయ్య మా చెల్లెలి కష్టాలు పోయాయి, ఇవాళ భీష్ముడు చల్లగా చూడబట్టి సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ద్రోణుడు చెప్పిన మాట నిలబడుతోందా? అర్జునుడు కనపడలేదనుకోండి, వాయువ్యాస్త్రం వేయలేదనుకోండి, ఆయన కంగారు పడ్డాడు అనుకోండి. ఎందుకంటే కంగారు పడ్డాడనడానికి ఒక చిన్న అవకాశం ఉంది అక్కడ సన్నివేశంలో. వేయి బాణం నేను చూస్తాను అనలేదు అర్జునుడు. నిన్నెవడు రమ్మన్నాడన్నాడు కానీ 1000 బాణాలు అనలేదు. 1000 బాణాలు అన్నవాడు కర్ణుడు. తెగింపు కర్ణుడిలో కనపడుతోంది అక్కడ. ఏమయ్యాడు? ఇంతలో వాయువ్యాస్త్రం వేశాడు అర్జునుడు, కనపడ్డాడు. ఇప్పుడే దీన్ని ఇక్కడతో ఆపేస్తే గొడవ వదిలిపోతుందేమో. ఏంటంటే వీడి సామాన్యుడిలో కనపట్టలేదు, వీడు ఇంకా వేస్తే బాణాలు. ఏమైనా అయితే అర్జునుడికి ఏమవ్వక్కర్లేదు, స్పృహ తప్పి పడిపోయాడు అనుకోండి. జబ్బలు తెరిచేస్తాడా కర్ణుడు? ఆకాశం అదిరిపోయేలా అరుస్తాడా? ముందు తల ఎవరు దించుకోవాలప్పుడు? ద్రోణాచార్యుల వారు. ఎందుకని అంటే ఇంత విలుకాడు లేడు, నేను ఇంత గొప్పవాడిని తయారు చేశానని ఆయనది సంతోషం. ఆయన ఇంత గొప్ప శిష్యుల్ని చేశాను. ప్రత్యేకంగా అర్జునుడి విషయంలో ద్రోణుడికి భారతం అంతా అభిమానమే. అయినప్పుడు ద్రోణుడు తలంచుకుంటాడు. ద్రోణుడు తలంచుకుంటే నాకేం సంబంధం అని కృపాచార్యులు వారు ఊరుకోలేడు. ఆయన తలంచుకోవాలి. ఇప్పుడు ఆయనకి ఏమిటంటే అర్జున రక్షణంతో పాటు బావగారిని రక్షించుకోవాలని ఒక తాపత్రయం వచ్చేసింది.
ఆ తాపత్రయంలో ఏం చేశాడంటే ముందు అసలు ఎలా ఆపచ్చ ఆలోచించాడు. తెలియనివాడు అనుకోవడానికి ఏం వీల్లేదు కృపాచార్యుడు. కర్ణుడి యొక్క చరిత్ర తెలియనివాడు, కర్ణుడు ఎక్కడ పెరుగుతున్నాడన్న విషయం తెలియని అమాయకుడు అనుకోవడానికి ఆస్కారం లేదు భారతంలో. అందుకే యుద్ధాన్ని ఆపి అడిగాడు, ఇతను ఫలానా నువ్వెవరన్నాడు. తలదించేశాడు కర్ణుడు. అంటే అసలు నిజానికి ద్వంద్వయుద్ధం జరిగితే గెలిపోవటములెటో, రావలసిన అవసరం లేని ఓటమిని తల మీద రుద్దినవాడు కృపాచార్యుడు యుద్ధాన్ని ఆపడం కోసం. ఆయన అక్కడి వరకే ఆలోచించాడు. తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మనం చెప్పినట్టుగానే అర్జునుడు నిలబడ్డాడు. ఈయన అస్త్రం ఇస్తే ఆయన అస్త్రంతో కొట్టేశాడు కదా, ఇక పైన మనం అనుమతించద్దు. ఆ తర్వాత కర్ణుడు అర్జునుడా మనం చూద్దాం, ఇంకో 2 పాఠాలు ఎక్కువ చెప్తాం అనుకున్నాడు. తర్వాత బావగారితో మాట్లాడదాం అనుకున్నాడు. ఇక్కడ వరకే చెప్పాడు. కానీ ఆయన ఊహించంది ఏమిటంటే దుర్యోధనుడు పట్టాభిషేకం చేస్తాడు.